హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మనం ఈరోజు టాపిక్లో చూద్దాం. అండ్ మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి, సో మీ పర్సన్ విషయంలో ఏదైనా క్లారిటీ కావాలి మీకు అనుకుంటే సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా. సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ద మూన్ వచ్చిందండి. 5 of cups, the lover, Queen of Swords, 8 of cups, 2 of Swords, King of Cups, Page of Pentacles, Nine of Cups, Knight of Wands అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ ఏదో మీ లైఫ్లో మీ పర్సన్తో డెస్టినీ రాసి పెట్టి ఉందండి. మీరు కర్మని ఫేస్ చేయాల్సి ఉంటుంది తనతో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో వీటికి వేరే డెక్ నుంచి అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. ద మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్? మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది? మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్? మూన్ కార్డ్కి క్లారిఫికేషన్. మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది? మూన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టున్నారు. ఇక్కడ మీరు చాలా మంది ఒంటరిగా ఉండి మీ పర్సన్ గురించి మీరు చాలా మంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చి ఉంటుంది, సపరేషన్ లాంటిది ఉందన్నమాట. కానీ ఇద్దరి మధ్యలో లవ్ అనేది ఉందండి. సో మీరు కూడా మీ పర్సన్కి కనెక్టెడ్గా ఉన్నారు, మీ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది ఇద్దరి మధ్యలో. సో మీరు ఎంత బాధపడుతున్నారో తను కూడా అంతే బాధపడుతున్నారండి. సో తనంత హ్యాపీగా అయితే ఏం లేరు. సో మీరు ఏంటిదంటే మీ లైఫ్లో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి సపరేషన్ ఏర్పడింది, ఈ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారు, సో ఏం ఆశించి వచ్చారు, మేబీ ఫిజికల్ నీడ్సా, లేదా తను నిజంగా మిమ్మల్ని లవ్ చేశారా, లేదా ఈ పర్సన్ తన అవసరం కోసం వచ్చారా, మీలో మీ మైండ్లో చాలా రకాలుగా ఆలోచనలు అనేది ఉన్నాయి. ఓకే, మీ మీద తను ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే తను వచ్చారు, తన అవసరం తీరుగా మీతో ఉండి తను వెళ్ళిపోయారు, బిట్రేల్ చేశారు అని మీరు అనుకుని బాధపడుతున్నారనమాట. కానీ మీ పర్సన్ చూడండి, తను కూడా మిమ్మల్ని ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ తన ముందు ఆప్షన్స్ ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట.
తన ముందు తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా సరే, తను ఒంటరి వారే అన్నట్టుగా తను ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. తనకి ఇక్కడ తన ముందు ఎవరు ఉన్నా, లేకున్నా తనకి మీరు కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ ఆ అదృష్టం వస్తే ఈ పర్సన్ హ్యాపీగా తను మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్‌లోకి ఇన్వైట్ చేయాలి, మీతో హ్యాపీగుండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. ఓకే. చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అండ్ మీరు గూడా చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. బయట చెప్పుకోలేక, మీ మనసులోనే ఈ ఫీలింగ్స్, ఈ బాధ అంతా దాపెట్టుకోలేక, లోపల మీరు చాలామంది సఫర్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. మీరు నమ్మిన వ్యక్తి నమ్మించి ద్రోహం చేయడం, నమ్మించి మోసం చేశారు అని మీరు చాలామంది బాధపడుతున్నారనమాట. సో, ఏంటిదంటే ఈ పర్సన్ మీ వైపు నుంచి అసలేం ఆశించారు? ఈ పర్సన్‌కి మీరు ఎలాంటి విధంలో గూడా బాధ పెట్టలేదు, హర్ట్ చేయలేదు. మీరు ఎప్పుడూ ప్రేమను మాత్రమే చూపించారు. కానీ ఈ పర్సన్ ఎందుకు ఇంత నమ్మించి మోసం చేశారు అని మీరు చాలామంది బాధపడతా ఉన్నారనమాట. అండ్ అలాగే మీ పర్సన్ గూడా తను అంత హ్యాపీగా అయితే లేరు. సో, మళ్ళీ పర్సన్ తన లైఫ్‌లోకి మీరు వస్తే బావుండు. మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటే బావుండు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి గూడా ఉందనమాట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. ఓకే. 5 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. 5 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. 5 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. ద ఇంప్రెస్ అండి. ఎందుకో ఈ పర్సన్ చాలా ఫాస్ట్‌గా మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఈ విధంగా అంటున్నాను అని మీరు ఫీల్ అవ్వద్దు. సో, మనకు ఈ కార్డ్‌లో ఏదైతే ఉంటుందో అది చెప్పాలి. షుగర్ కోటింగ్ ఇవ్వడం నాకిష్టం లేదు. ఓకేనా? సో, ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్ మీ ఫిజికల్ నీడ్స్ ఏదైతే ఉంటుందో అది పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. ఓకే. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది. అండ్ తన లైఫ్ అంతా తనకి చాలా బర్డెన్‌గా అనిపించడము, ఏదో తెలియని బాధ ఈ పర్సన్‌ని వెంటాడుతుంది. సో, ఈ పర్సన్ తన ఇంట్లో తను ఒంటరి వారే. మేబీ తన చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు లేని లోటు అనేది పర్సన్‌కి చాలా తెలుస్తుందనమాట. ఈ లోకంలో తను ఒంటరివారు అయిపోయినట్టుగా తను చాలా ఫీల్ అవుతున్నారు. ఎవరితోని ప్రేమగా మాట్లాడలేకపోతున్నారు. ఎవరితో గూడా కలిసి ఉండలేకపోతున్నారు. సో, తనలో తనే చాలా సఫర్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ తనకి మళ్ళీ ఇక్కడ రీకన్సిలేషన్ అవ్వాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగిందో, అదంతా ఈ పర్సన్ మర్చిపోయి, మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందనమాట. ఈ పర్సన్ నిజం చెప్పాలి అంటే తను ఒక వీరుడు అండ్ ఒక వీరమణి అయి ఉంటుందనమాట. ఓకే. అంటే వారు అంత స్ట్రాంగ్ పర్సన్ అండి. అండ్ అంత నాలెడ్జబుల్ పర్సన్. అలాంటి పర్సన్ అనమాట. ఓకే. అండ్ వీరికి ఎలాంటి పని గూడా అప్పచెప్తే వారు చిటికెలో చేసి పడేస్తారనమాట. ఓకే. అంత స్ట్రాంగ్ పర్సన్. అండ్ ఈ పర్సన్ తను మనీకి అండ్ కెరియర్‌కి తను ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే పర్సన్ గూడా ఉంటారనమాట. ఓకే. తర్వాత మాత్రమే తను రిలేషన్‌షిప్ మీద వర్క్ చేస్తారనమాట ఈ పర్సన్. ఓకే. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ తను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో మళ్ళీ రీకన్సిల్ అవ్వాలి అనుకుంటున్నారనమాట. ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ లాంటిది జరిగింది. ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడడం, తన అవసరం తీరుగా ఉండడం లాంటిది చేశారంటే పర్సన్ తను వచ్చి అపాలజీ గూడా అడగాలి అనే ఇంటెన్షన్ గూడా ఈ పర్సన్‌కి ఉందండి. ఓకే. అలా అడగలేదా తను మీ మీద తను చాలా ప్రేమ ఉన్నట్టుగా తను మాట్లాడే ఛాన్స్ గూడా ఉంటుందనమాట. ఓకే. ఇక్కడ మన రీడింగ్ ఫీమేల్ ఎవరైనా చూస్తున్నారంటే మీరు అతి తొందరలో కన్సీవ్‌కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి. ఓకే. కొంతమందికి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే, మీ లైఫ్ పార్ట్నర్ చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారంటే, మీరు అతి తొందరలో ఈ పర్సన్‌కి కలుసుకోవడం అండ్ మీరు తనతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయడం జరగబోతుందనమాట. ఓకే. ద లవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద లవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద లవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్‌కి మీ ప్రేమ తనకి చాలా గుర్తుకొస్తుందండి. అండ్ కొంతమందికి పర్సన్ తను మీకు ఎమోషనల్లీ తను చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారండి పర్సన్.
తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టున్నారు. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది. ఇక్కడ ఈ పర్సన్ మీ మీద తను అన్‌కండిషనల్ లవ్ అయితే చూపించారు. కానీ మేబీ పర్సన్ టైమ్ ఇవ్వకపోవడం వలన మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న చిన్న గొడవ లాంటిది జరిగి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ తను ట్రూగానే లవ్ చేశారండి. కానీ తను ఎన్ని చెప్పినా మీరు నమ్మలేదు. తన లవ్ అబద్ధం, తను చూపించే ప్రేమ గానివ్వండి, అదంతా అబద్ధమని మీరు అనుకుంటున్నారనమాట. తనని ఏ విషయంలో గూడా మీరు నమ్మలేదు అని పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి. సో, తనైతే మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకుంది. ఈ పర్సన్ నైట్ అంతా గూడా తను అసలు నిద్ర గూడా పోవడం లేదు. సో, తనకి ఏం డెసిషన్ తీసుకోవాలో గూడా అర్థం కావడం లేదండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలి? మీ లైఫ్‌లోకి ఎలా రావాలి? అని పర్సన్ చాలా ఆలోచిస్తున్నట్టున్నారు. మీరు చాలామంది ఏంటిదంటే ఈ పర్సన్ విషయంలో చాలా బలంగా హర్ట్ అయ్యారు. కాబట్టే మీరు చాలామంది ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారనమాట. ఓకే. ఇలాంటి వారు మీ లైఫ్‌లో అసలు అవసరం లేదు అన్నట్టుగా మీరు చాలామంది ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏమో మళ్ళీ మీకు ఎలా నమ్మించాలి? ఎలా తనని మీరు నమ్ముతారు? తను ఏదైతే చెప్తున్నారో అది నిజం. సో, తను మీతో అబద్ధం అనేది ఏమి చెప్పడం లేదు. సో, ఎలా నమ్ముతారు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ గూడా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మేబీ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్‌లో గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ రీకన్సిలియేషన్ అయితే చేయాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే. ద లవర్ కార్డ్ వచ్చింది. ఇది సోల్‌మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ గూడా ఉంటుందనమాట. ఓకే. మేబీ మీరు పూర్వ జన్మలో ఏదైనా విషయంలో దూరంగా ఉన్నారంటే, మళ్ళీ మీరిద్దరూ కొన్ని లెసన్స్ నేర్చుకోవడము, కొంతమంది మ్యారేజ్ చేసుకోవడానికి గూడా మీరు పుట్టి ఉండాలనమాట. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుందనమాట. ఓకే. కాబట్టి ఈ రీడింగ్‌ని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏంటిదంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. సో, దీనికి మనం క్లారిఫికేషన్ చేస్తాం. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. చాలా మిస్ అవుతున్నట్టున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ గురించి మీరు తనని పట్టించుకోవడం లేదు. ఇంక తనని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ పర్సన్‌ని నమ్మినప్పుడు తను ఎంత మోసం చేశారు, ఎంత బాధ పెట్టారు. ఇంక ఎలా నమ్ముతాము? ఇంకెలా నమ్మాలి? ఇంకెలా ఈ పర్సన్ మీద ఆహ్, ప్రేమ అనేది చూపించాలి? మీకు అర్థం కావడం లేదనమాట. సో, కాబట్టి మీరేంటిదంటే ఇలాంటి మూర్ఖత్వం, ఇలాంటి మొండి పర్సన్, ఇలాంటి ఇమ్మెచ్యూరిటీ గల పర్సన్, ఇంత మనీ మైండెడ్ పర్సన్ మీకవసరం లేదు. సో, మీరు చేయాల్సింది ఏంటిదంటే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము. మీరు కొంతమంది ఏంటిదంటే కొత్త కోర్సెస్ కానీ అండ్ కొత్త జాబ్ గురించి మీరు ట్రై చేస్తా ఉండడం గానీ చేస్తా ఉండొచ్చనమాట. ఓకే. మీ లైఫ్‌లో మీరు బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీ మీద మీరు మేబీ సెల్ఫ్ లవ్ అనేది మీరు చేసుకుంటున్నారనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, అందుకని పర్సన్ మేబీ మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారండి. కాబట్టి ఈ పర్సన్ ఇలా ఎందుకు ఈ పర్సన్ ప్రవర్తిస్తున్నారు? ఎందుకు తనని చూడడం లేదు మీరు? ఎందుకు తనని కాల్ చేయడం లేదు? తనతో ఎందుకు మాట్లాడడం లేదు? తన మీద మీరు ఎందుకు ఇప్పుడు ప్రెజెంట్ అంత ఇంట్రెస్టెడ్‌గా లేరు? తను ఉన్నా, లేకున్నా మీకేం ఫరక్ పడదు అన్నట్టుగా మీరెందుకుంటున్నారు? ఈ పర్సన్‌కి ఏమీ అర్థం కావడం లేదనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ పర్సన్ తను పేపర్ చదవకుండా ఈ పర్సన్‌ని గమనిస్తున్నారు. అంటే ఈ పర్సన్ ఏంటిది తన వర్క్‌లో తను బిజీగా ఉన్నారనమాట. తనని పట్టించుకోవడం లేదు. ఇంక నాకెవ్వరు అవసరం లేదు. సో, నా వర్క్ ఏంటిది నేనేంటిది నేను చూసుకోవాలి అన్నట్టుగా. ఓకే. ఈ పర్సన్ మైండ్‌లో చాలా ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయి. ఓకే. ఈ పర్సన్ నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతారా? మేబీ తను మూవ్ ఆన్ అయిపోతున్నారా? ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ జగ్లింగ్ సిట్యుయేషన్, తెలియని భయం, బాధ అనేది ఈ పర్సన్‌ని వెంటాడుతుంది. మీరేంటిదంటే సెల్ఫ్ ఫోకస్, మేబీ సెల్ఫ్ లవ్ మీద మీరు డిపెండ్ అయిపోయారనమాట. ఓకే. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకున్నారు. ఓకే. అండ్ ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అనమాట. చూద్దాం. 8 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. 8 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. 8 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ మిమ్మల్ని. మీ ఫోటో గానీ, లేదా మీ మెసేజ్ గానీ, మీరిచ్చిన గిఫ్ట్ గానీ, అది షర్టా? లేదా వేరే ఏదైనా గిఫ్టా? పెన్ గానీ, ఇంకా వేరే ఏదైనా ఆహ్, టెడ్డీ బేర్ లాంటిది, లేదా ఏదైనా లవ్ సింబల్ లాంటిది మీ పర్సన్‌కి మీరు ఇచ్చి ఉండాలి. ఓకే. సో, అది ఈ పర్సన్ చూసుకుంటా చాలా ఏడుస్తున్నారనమాట. చాలా బాధపడుతున్నారు.
అండ్ ఈ పర్సన్ చూడండి 24/7 తను మీ ఫోటో, మీ డీపీ గానీ, మీరిచ్చిన గిఫ్ట్ గానీ అవి చూసుకుంటే ఈ పర్సన్ లోపల తను చాలా కుమిలిపోతున్నారు. చాలా ఏడుస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఈ పర్సన్‌కి. తను ప్రెజెంట్ ఏంటిదంటే తన లైఫ్‌లో ఆప్షన్స్ ఉన్నాయి పర్సన్ లైఫ్‌లో. తనకెవ్వరు అవసరం లేదు. మీరు మాత్రమే ఉండాలి. మీతో మాట్లాడాలి. మళ్ళీ మీతో కలిసి ఉండాలి. అండ్ ఈ కనెక్షన్‌లో ఏదో ఒక క్లారిటీ అనేది తీసుకోవాలి. మీతో మాట్లాడాలి. మీతో కూర్చొని మాట్లాడి ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో అదంతా సాల్వ్ చేసుకొని మళ్ళీ మీతో కలిసి ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ మీరు తనని నమ్మే పొజిషన్‌లో మీరు చాలామంది లేరండి. ఓకే. తనని అసలు నమ్మాలి, తనతో మాట్లాడాలి, తన ఫేస్ చూడాలి అనే ఇంట్రెస్ట్ కూడా మీకు చాలా మందికి లేదనమాట. మీ మనసులో చాలా లవ్ ఉందండి. నిజం చెప్పాలి అంటే మీ మనసులో చాలా లవ్ ఉంది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయితే హర్ట్ చేశారో, మిమ్మల్ని నమ్మించి తను మోసం చేశారో, అది మీ మనసుకి చాలా బలంగా తాకిందనమాట. కాబట్టి మీరేంటిదంటే ఎంత ప్రేమ ఉన్నా సరే, కానీ ఈ పర్సన్ నా లైఫ్‌లో వద్దు. ఎందుకంటే తన విషయంలో మీరు మేబీ బతుకుతామా లేదా అనే స్టేజ్ నుంచి మీరు ఇప్పుడిప్పుడు బయటకు వస్తా ఉండాలనమాట. ఓకే. కాబట్టి మీరు తనని నమ్మాలని, తనతో మాట్లాడాలని అంత ఇంట్రెస్టెడ్‌గా మీరు లేరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. 2 ఆఫ్ స్వార్డ్స్ అండి. క్లారిఫికేషన్ చేద్దాం. 2 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఇక్కడ ఏంటిదంటే 2 ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. సో, ఇప్పుడు ఏంటిదంటే ఈ పర్సన్ మీ ఎనర్జీ అనేది ఇంకా మీరు తగ్గించరు. రోజు రోజుకి మీరు ఇంకా మీ లెవెల్ గానీ, అండ్ మీలో ధైర్యం గానీ, మీ ఎనర్జీ గానీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఏమాత్రం తగ్గడం లేదు. కాబట్టి ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ తను మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారనమాట. మీరు తనని చేసేయరు. ఇంకా తనని మీరు నమ్మరు. తన మొహం గూడా మీరు చూడడానికి ఇష్టం చూపించరనమాట. సో, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి. అండ్ తను మళ్ళీ ఏంటిదంటే మిమ్మల్ని నమ్మించాలి. మళ్ళీ ఏదో ఒక విషయంగా మీరు నమ్మారు అంటే మీకు గాల వేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. ఈ పర్సన్ తను ఏంటిదంటే ప్రెజెంట్ తనలో చాలా కోపం అనేది వస్తుంది మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే మీరు తనని దూరం పెడుతున్నారు. తనతో మాట్లాడడానికి ఇష్టం చూపించడం లేదు. సో, ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి తనకి ఆ కోపం ఉంటుంది కదా! చాలా కోపమొస్తుందనమాట. అరే! నన్నే కేర్ చేయరా? అరే! నన్నే మాట్లాడరా? నాతోనే మాట్లాడరా? నేనింత బతిమిలాడుతున్నాను. సో, అయినా సరే ఈ పర్సన్ నన్ను పట్టించుకోవడం లేదు అనే కోపం అనేది ఈ పర్సన్‌కి చాలా ఉంది. అయినా సరే తను కంట్రోల్ చేసుకొని మీ లైఫ్‌లో రావాలి అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. లాస్ట్‌కి సైన్స్ కూడా చెప్తానండి. ఓకేనా? ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనమాట చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. డేట్. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుందేమో, మీ దగ్గరికి రావాలి. మీ కాలో వేలో పట్టుకొని తను బతిమిలాడుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ విషయంలో ఈ పర్సన్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ తను ఇక్కడ మేబీ ఒక నది లాంటిది ఉండొచ్చు ఇక్కడ. చిన్న నది లాంటిది. ఓకే. సో, దాంట్లో ఈ పర్సన్ ఏంటిదంటే అక్కడ కూర్చొని తను చేపలను పడుతున్నారనమాట. గాల వేస్తున్నారు. ఓకే. అలాగే ఈ పర్సన్ మైండ్‌లో ఏముందంటే ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని నమ్మించాలి. మీ విషయంలో మీరు నమ్మే విధంగా తను ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకొని మీ దగ్గరికి వచ్చి తను మళ్ళీ మిమ్మల్ని నమ్మించాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్‌కి ఉంది. మళ్ళీ మిమ్మల్ని తను గాల వేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందనమాట. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోవడం ఈ పర్సన్‌కి ఇష్టం లేదండి. ఓకే. తను మీ వైపు నుంచి తను ఏదైతే సాధించాలి అని పర్సన్ అనుకుంటున్నారో అది సాధించేదాకా ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం కానివ్వరనమాట. ఓకే. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోకూడదు. ఏది ఏమైనా సరే, అది ఏది ఏం జరిగినా సరే, ఈ కనెక్షన్ అనేది మళ్ళీ రీబర్త్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌లో మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందండి. తను మేబీ ఇప్పుడిప్పుడే తను ఏదైతే మిస్ అవుతున్నారో అది తనకు తెలుస్తుంది. ఓకే. తన లైఫ్‌లో వేరే వారు ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. సో, తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉందనమాట. ఓకే. తను ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకింత లోన్‌లీగా ఉన్నారు? ఏం కావాలి తనకి? ఇదంతా ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మళ్ళీ నమ్మించాలి. మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందనమాట. ఓకే.
ఇక్కడ మీకు చాలామంది ఏంటిదంటే, మీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉండొచ్చండి. ఓకే. మీ పర్సన్ విషయంలో మీరు చాలామంది ఆలోచించి మీ హెల్త్ పాడైపోవడము అండ్ చాలా నీరసంగా అయిపోవడము, మీ ఫేస్‌లో గ్లో అనేది లేకపోవడము, మీరు స్టార్టింగ్‌లో ఏంటిదంటే ఒక ఇంప్రెస్ లాంటి వారు. కానీ ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది బాధపడి చాలా నీరసంగా అనిపించడము, మీ ఫేస్‌లో గ్లో అనేది లేకపోవడము, ఆకర్షణ అది ఉంటుంది కదా! మీ ఫేస్‌లో అదంతా అది ఉండదనమాట. ఓకే. ఎప్పుడూ నీరసంగానే బాధపడుతూనే ఉండడం లాంటిదనమాట. ఓకే. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదనుకుంటున్నారు. తను వేరే వారికే టైం ఇవ్వడము. ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్ మీ వైపు నుంచి తీసుకొని తను వేరే వారికి పంచడం. అండ్ ఈ పర్సన్ తను మీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు తను ఈక్వల్‌గా ఉండాలి కదా! కానీ తను ఉండలేదు. మీరేదైతే ఇస్తున్నారో మీ నాలెడ్జ్ గానీ, లేదా మీ టైం గానివ్వండి, మీ ప్రేమ కానివ్వండి, సో, ఈ పర్సన్ మీ ఆలోచన కానివ్వండి, అదంతా ఈ పర్సన్ మీ వైపు నుంచి తను కొన్ని నేర్చుకొని తను వేరే వారి మీద పంచడం లాంటిది ఏదో చేశారనమాట ఈ పర్సన్. ఓకే. సో, దానికి ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఆ విషయాలు గూడా మీకు తెలిసిందండి. ఓకే. తను ఏంటిదంటే ఆహ్ ఈ పర్సన్ వైపు నుంచి అన్నీ తీసుకున్నాను. కానీ తనకి నేను ఏమి చేయలేదు. ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుందనమాట. మేబీ మీరు చాలామంది మీ పర్సన్‌కి ఫినాన్షియల్‌గా ఏదైనా హెల్ప్ కూడా చేసి ఉంటారనమాట. పెద్ద అమౌంట్. ఓకే. 1,00,000 గాని, 2,00,000 కానీ అలాగనమాట. ఓకే. మీ పర్సన్‌కి ఆ విషయంలో మీరు హెల్ప్‌గా ఉండి ఉండొచ్చు. మేబీ తనని మీరు ఉన్నారు అనే ధైర్యం ఇచ్చి ఉండొచ్చు. ఓకే. అదంతా ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మిస్ అవుతున్నారు. ఓకే. తనకు తెలుస్తుందనమాట. ఓకే. 9 ఆఫ్ కప్స్ అండి. సో, ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్‌ది మీది సోల్‌మేట్ కనెక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈరోజు ఎక్కువగా. సోల్‌మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట. ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు తను ఎలాంటి పార్ట్నర్ అయితే కావాలనుకున్నారో అలాంటి పార్ట్నరే మీరు దొరికారండి తనకి. ఓకే. తను ఎలాంటి పర్సన్ అయితే తన లైఫ్‌లో కావాలి అనే పర్సన్ అనుకున్నారో, ఆ కలల రాణి, కలల రాజు అది మీరే అన్నమాట. ఓకే. ఆ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయన్నమాట. ఓకే. చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మిమ్మల్ని చేసేయాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఇక్కడ కొంతమందికి మేబీ మీరు భయపడను అంటే చెప్తానండి. ఇక్కడ హ్యాండిక్యాప్డ్ గూడా ఉండొచ్చు ఎవరైనా. ఓకే. లేదా ఈ పర్సన్ తన లైఫ్‌లో అన్నీ కోల్పోయి తను ఒంటరివారై ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ అన్నీ కోల్పోయి తన జీవితంలో తన కంఠంలో ప్రాణం తప్ప తన చుట్టూ ఏమీ లేదు. సో, అన్నీ కోల్పోయిన వారిలాగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. తనకి ఇప్పుడు మీరు కావాలి, మీ తోడు కావాలి, మీ నీడ కావాలి, మీ మోటివేషన్ మీరు చేస్తారు కదా! హీల్ చేస్తారు కదా! అదంతా ఈ పర్సన్ తను కావాలనుకుంటున్నారనమాట. తను ప్రెజెంట్ ఏంటిదంటే తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా ఉందండి ఈ పర్సన్‌కి. ఓకే. చాలా మిస్ అవుతున్నారనమాట. తను మిమ్మల్ని చేసేయాలి అని ఈ పర్సన్ అనుకున్నా, మీరు తనని పట్టించుకోరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. తను మిమ్మల్ని ఏదో విషయంగా చాలా మోసం చేసి ఉంటారు. సో, తను ఎంత చేసేసినా గూడా, తను ఎంత బతిమిలాడినా తనని మీరు నమ్మరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మీ గురించి. ఓకే. నైట్ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. ఇక్కడ మీరు ఇద్దరు ఏదో విషయంగా చాలా బలంగా గొడవ పెట్టుకోవడం లాంటిదేదో జరిగింది. సో, నాకు నువ్వు అవసరం లేదు అని మీరు తనకు అవసరం లేదని మీ పర్సన్ అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటిదంటే మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అనవసరంగా తొందరపడి గొడవ పెట్టుకున్నామా? అనవసరంగా ఈ పర్సన్‌ని దూరం చేసుకున్నామా? మళ్ళీ పర్సన్ మళ్ళీ మీతో రీకన్సిల్ అవ్వాలి. మళ్ళీ కనెక్షన్‌లో రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. కానీ ఈ పర్సన్‌లో ఫ్లర్టింగ్ ఎనర్జీ ఉంటుంది. ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. అవసరం తీరుగా ఉండడం, వెళ్ళిపోవడం అలా ఉంటుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ రావడమే అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే వచ్చి ఇలా ఫ్లర్ట్ చేస్తారు. మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు అలా. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటారన్నమాట ఈ పర్సన్ మీతో. ఓకే. ఇక్కడ రాశుల విధంగా చూసుకుంటే అండి, మిథునం, తుల, కుంభరాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి,
అండ్ వృషభం, కన్య, మకర రాశి, మేషం, సింహం, ధనుసు రాశి. ఓకే. నాకైతే అన్ని రాసులైతే ఉన్నారు ఇక్కడ. ఓకే. మళ్ళీ పర్సన్ మీతో రీకన్సిల్ అయితే అవ్వాలనుకుంటున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే. చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ఈ పర్సన్. మీరు కూడా చాలామంది బాధపడుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఇక్కడ బీట్రేయల్ జరిగింది మీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇంత నమ్మించి మోసం చేస్తారు అని మీరు అనుకోరు. కానీ పర్సన్ అంత నమ్మక ద్రోహం చేసేసరికి మీరు కూడా చాలామంది తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకే. ఓకే అండి. ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు మేషరాశి వారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు, మీ లైఫ్లో ఏదో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక రిలేషన్ రీబర్త్ అవుతుందన్నమాట. మీలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతుందండి ఈరోజు. అండ్ మీకు రీయూనియన్ కూడా అవ్వబోతుందన్నమాట వృషభ రాశి వారికి. ఓకే. అండ్ మిథున రాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఈరోజు. మేబీ మీరు ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నట్టున్నారు. అండ్ ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తారు, సరిగ్గా నిద్ర కూడా పోరనమాట. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మీ లైఫ్లో టవర్ పడబోతుందండి ఈరోజు. మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్లోకి వస్తారు, కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి మీరు వెళ్ళిపోతారనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి, రీయూనియన్ అవుతుంది. ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ మనసులో నుంచి మీ నరాల్లో ఆ హ్యాపీనెస్ అనేది మీ ఫేస్లో ఆ గ్లో అదంతా ఉట్టి పడుతుందనమాట. ఓకే. అంత హ్యాపీగా ఈరోజు ఉంటారు. ఓకే. అండ్ కన్యా రాశి వారు, ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట మీరు. అండ్ తులారాశి వారు, మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది, సో చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ ధనురాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారు. మీకు ఏదో విషయంగా మీకు క్లారిటీ అనేది రావడం లేదు. ఓకే. సో ఆ విషయం ఆలోచిస్తా బాధపడతా ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు, మీరు చాలా కష్టపడి పనిచేసి ఉన్నారండి. సో మీకు రిజల్ట్ అనేది లేదనమాట, అంతంత మాత్రమే. సో మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే. మీరు అనుకున్నది జరుగుతుందేమో అనే హోప్తో, కానీ అది జరుగుతుంది. ఓకేనా. మీ హోప్ అనేది మీరు వదిలిపెట్టకండి. అండ్ కుంభరాశి వారు, జస్టిస్, మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు. అండ్ ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారు అంటే మీకు అనుగుణంగా తీర్పు కూడా వస్తుందన్నమాట. అండ్ మీనరాశి వారు, మీ ధైర్యం అనేది మీరు ఈరోజు లాస్ చేసుకుంటారనమాట. అంత ధైర్యం ఉండదు, నిర్జీవంగా ఏదో తెలియని భయం, ఆందోళన అనేది మీనరాశి వారికి ఈరోజు ఉండబోతుంది అనమాట. ఓకే. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ రీడింగ్ని మీరు లైక్ చేసి అండ్ క్లైమ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఈ రీడింగ్ని మీరు వారికి షేర్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా. అండ్ అలాగే క్లైమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ మెసేజెస్ అనేది వేరే వారికి హెల్ప్ అవ్వాలి అన్నట్టుగా అదొక కోరిక అనమాట. కాబట్టి ప్లీజ్ ఆలోచించండి. ఓకే. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.